బహుమామ టీము నిన్న జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్లో ఘోరంగా పరాజయం పాలైంది. ఇది 5వ సారి సౌత్ ఆఫ్రికా నాకౌట్లో ఇంటికెళ్లడం. 2023 టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి మాత్రమే సౌత్ ఆఫ్రికా నాకౌట్ నుంచి వచ్చింది. మొదటిగా న్యూజిలాండ్ కెప్టెన్ అయిన శాంట్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 360 రన్స్ చేశారు. న్యూజిలాండ్ ఓపెనర్ అయిన యంగ్ త్వరగా అవుట్ అయిన తర్వాత ఓపెనర్ అయిన రచిన్ రవీంద్ర విలియమ్సన్తో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరైతే సౌత్ ఆఫ్రికా బౌలర్లకి చుక్కలైతే చూపించారు. తర్వాత వచ్చిన మిచెల్ ఫిలిప్స్ 49 రన్స్ చేసి న్యూజిలాండ్ స్కోర్ని మంచి పొజిషన్లో అయితే పెట్టారు. ఇక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన బౌబోమా పెద్దగా ఏమీ బౌలర్ని అయితే యూస్ అయితే చేయలేదు. కనీసం సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ అయిన రబాడాని మొదటి స్పెల్ కూడా వేయించలేదు. ఇకపోతే సౌత్ ఆఫ్రికా టీము స్పిన్ విభాగంలో చాలా వెనుకబడి ఉంది. వాళ్ళ టీంలో మెయిన్ స్పిన్నర్ అయిన మహారాజ్ ఒక్కటే ఏదేదో ఆట బౌలింగ్ చేసుకున్నా కానీ వికెట్స్ అయితే తీయలేకపోతున్నాడు. ఇక స్టార్ బౌలర్ అయిన రబాడా 2 వికెట్లు, ఎంగడి 3 వికెట్లు, ముల్దర్ 1 వికెట్ మాత్రమే తీశారు. తర్వాత బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా చేజ్ చేయడంలో తడబడి 312 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఇక మన బౌబోమా ఓపెనర్గా దిగి 56 రన్స్ చేసి ఆ తర్వాత వచ్చిన డజన్ 69 రన్స్ చేసి లాస్ట్లో వచ్చిన మిల్లర్ 100 కొట్టి సౌత్ ఆఫ్రికాను అయితే గెలిపించలేకపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా ఆపద్బంధుడైన క్లాస్ను ఎక్కువసేపు వికెట్ల వెనుక నిద్రపోవడంతో 3 రన్స్కే అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా ఓడిపోవడానికి 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మన బౌబోమా కెప్టెన్సీ, కొట్టిన బౌలర్స్కి మళ్ళీ బౌలింగ్ ఇవ్వడం, స్టార్ బౌలర్ అయిన రబాడా చేత మొదటి స్పెల్ వేయించలేకపోవడం, చేజింగ్లో చతికిల పట్ట. గత హిస్టరీ చూసుకుంటే ఎప్పుడైనా సెకండ్ బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా ప్రెషర్లో ఆడలేకపోవడం. ఈ కారణాలతో అయితే సౌత్ ఆఫ్రికా నాకౌట్ నుంచి వెనుదిరిగింది. అలాగే న్యూజిలాండ్ టీం అక్కడ గెలవడానికి చాలా రీజన్సే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ట్రయల్స్ రేస్లో పాకిస్తాన్ని ఘోరంగా ఓడించడం, పిచ్ల మీద ఎక్కువ మ్యాచెస్ ఆడటం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయ్యింది. ఈ దెబ్బతో న్యూజిలాండ్ ఫైనల్తో మనతో అయితే దుబాయ్లో అయితే ఆడనుంది. కానీ మన టీమిండియా న్యూజిలాండ్ని లీగ్ దశలోనే ఆల్రెడీ ఓడించింది. ఈ నెల 9వ తారీఖున దుబాయ్లో మనకి న్యూజిలాండ్కి ఫైనల్ అయితే జరగనుంది.